లార్డ్స్లో జరుగుతున్నటువంటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగిపోతుందండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంగ్లాండ్ 41 for 1 అనమాట. ఒక వికెట్ ఆల్రెడీ పడిపోయింది. ఈరోజు రెండో రోజు ఆట మనం చూసినట్లయితే దాదాపు ఇండియన్ టీం ఒక 112 రన్స్కి 7 వికెట్స్ కోల్పోవడం అయితే కొంచెం ఆశ్చర్యంగా అయితే గురి చేసింది నాకు. లాస్ట్లో కేఎల్ రాహుల్ 42 పరుగులతో ఆగట్టుకున్నప్పటికీ ఏంటో మరి అంత తక్కువ స్కోర్కి ఇంత 7 వికెట్ దందన పడిపోవడం అనేది మొదటి రోజేమో మనం పైచేయి సాధించిన తర్వాత బౌలర్లు పైచేయి సాధించారు అనిపించింది అనమాట. అంటే స్లోగా పిచ్ అనేది బౌలింగ్ పిచ్గా మారిపోతుంది. లార్డ్స్లో అయితే ఇండియన్ టీంకి హెడ్డింగ్లీ మైదానం అంటారనమాట. దాంట్లో ఇండియాకి మంచి రికార్డ్ అయితే ఉందండి. నిన్న మన మ్యాచ్లో మనం చూసాం రిషబ్ పంత్ సెంచరీ చేసిన తర్వాత రియల్లీ అంటే ఒక వికెట్ కీపర్ 7th వికెట్ కీపర్ అనమాట టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేయడం అనేది. అలాగే ఆయన సంబరాలు చేసుకున్నటువంటి విధానం అనేది ఎంతో ఆకట్టుకుంది. అలాగే అరటిపండు ఒక ఆటగాడు జైస్వాల్కి తినిపించేటటువంటి విధానం కూడా చాలా ఆకట్టుకుంది అనమాట. సో ఇలాంటి కొన్ని సీన్స్ అనేవి సూపర్లని చాలా ఆకట్టుకున్నాయి. అయితే మ్యాచ్లో బ్యాటింగ్ జరుగుతున్నంతసేపు నాకైతే అనిపించింది గిల్ డబుల్ సెంచరీకి వెళ్ళిపోతాడా అని చెప్పి. అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో ఎంతో గ్రేట్ అండి నిజంగానే. కెప్టెన్సీ చేపట్టంగానే అది కూడా ఒక బలమైనటువంటి ఇంగ్లాండ్ టీం మీద అలాంటి స్కోర్ చేయడం అనేది రియల్లీ చాలా మంచిగా అనిపించింది. ముగ్గురు బ్యాట్స్మెన్లు సెంచరీ చేసి ఎంతో ఆకట్టుకున్నారు. అంటే టీమిండియాలో ప్రతిభకి కొదవ అనేది లేదు అని మనకైతే అనిపిస్తుంది అనమాట. మొన్నటి వరకు ఇండియాలో ఐపీఎల్ మ్యాచెస్ అనేవి టూ మచ్ క్రికెట్ వల్ల ఏమన్నా అలసట దీనివల్ల ఏదైనా ఉండి తక్కువ స్కోర్కి అవుట్ అవుతారా, తొందరగా ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిపోద్ది అనేటువంటి ఆలోచనలన్నీ పడాపంచలు చేస్తూ నిన్న జైస్వాల్ అన్నటువంటి విధానం అనేది చాలా ఆకట్టుకుందండి. అలాగే పంత్ కూడా చాలా క్విక్గా సెంచరీ చేసి ఎంతమందిని ఆకట్టుకోవడం అయితే మనం చూసాం. రియల్లీ ఇండియాలో క్రికెట్ అభిమానులకి కొదవలేదు, క్రికెట్ ఆటగాళ్ళకి కొదవలేదు అన్నటువంటి విధానాన్ని మనకైతే ప్రతి మ్యాచ్లో కూడా నిరూపిస్తుంది. నాకైతే అనిపిస్తుందంటే ఈ ఏదైతే టెస్ట్ మ్యాచ్ ఆన్గోయింగ్ టెస్ట్ మ్యాచ్ ఉందో దీంట్లో ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే టీమిండియాకి దాదాపు 100 to 200 లీడ్ దొరకడానికి ఛాయిస్ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాచ్ మనం లైవ్ చూస్తున్నాం. ఈ లైవ్లో కూడా మన బౌలర్స్ ఎంత బ్రహ్మాండంగా వేస్తున్నారు. అసలు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఆడడానికైతే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉందో మనకైతే కనిపిస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ టీమిండియాలో విరాట్ కోహ్లీ కానీ వీళ్ళందరూ కూడా రోహిత్ శర్మ లాంటి అనుభవమైనటువంటి ఎంతోమంది ఆటగాళ్ళు ఉన్నారు. వీరి ఆటను దగ్గర నుంచి గమనించినటువంటి ఈ ఆటగాళ్ళు ఎవరైతున్నారు, యశస్వి జైస్వాల్ కావచ్చు, గిల్ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పంత్, రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా ఎంతో ఆకట్టుకున్నారండి. చూడాలి మరి ఈ మ్యాచ్ యొక్క ఫలితం టీమిండియాకి అనుకూలంగా ఉంటుంది అనేది నాకైతే అనిపిస్తుందండి. ఈరోజైతే ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. యోగా చేసిన తర్వాత మ్యాచ్కే సాయంత్రం నుంచి అతుక్కుపోయాను. చూడాలండి.